హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ కూడా చేయండి. నేనైతే వీక్లీ 2 వీడియోస్ పెడతానండి. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మాత్రం డైలీ పెడతాను. ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నానండి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, అందుకే పెద్ద బాండి పెట్టుకున్నాను. ఇది ఎస్పెషల్లీ బిర్యానీ కోసమే తీసుకున్నాను. సంథింగ్ ఇది పీజియాన్ బ్రాండ్ వాళ్ళది. ఎక్స్చేంజ్ ఆఫర్లో నాకు 1000 రూపీస్కి వచ్చిందనమాట. నాకు ఇది బిర్యానీ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంది. దగ్గర 1.5 kg వరకు మనం ఇందులో బిర్యానీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను 1 kg బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అండ్ నెయ్యి వేసి హోల్ స్పైసెస్ వేస్తానండి. ఆల్రెడీ మీకు తెలుస్తుంది కదా, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసాను. అండ్ ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. అండ్ నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను. సో కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో బిర్యానీ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సో వెజిటబుల్ బిర్యానీ కదండి, నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను. క్యారెట్ ఇంకా పొటాటో వేస్తున్నాను. సో నెక్స్ట్ ఇందులో పచ్చి బఠానీ వేస్తున్నానండి. పచ్చి బఠానీ నేను ఫ్రోజన్వి తెప్పించుకొని పెట్టుకుంటాను. ఒకవేళ సీజన్లోని పచ్చి బఠానీ కాయలు దొరుకుతాయి కదండి, సో వాటిని కూడా స్టోర్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రోజన్వి వేసాను. కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో వెజిటబుల్ బిర్యానీ నేను 2 టైప్స్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపించే ప్రాసెస్, ఇంకోటి వచ్చేసి దమ్ బిర్యానీ టైప్ అనమాట. దమ్ బిర్యానీ అనేటప్పటికి కొంచెం టైం టేకింగ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేయాలి. పుదీనా వేస్తాను, మొత్తం అంతా కూడా ఫ్రై చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. నేను మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉంటానండి. యూజువల్గా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో అందుకనే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను టమాటో ప్యూరీ కూడా యాడ్ చేశాను అనమాట. ఒక 4-5 టమాటోలని తీసుకొని టమాటో ప్యూరీ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో సరిపడంత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అనేది ఆప్షన్, అంటే అది మీరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మెజర్మెంట్ ఏముండదు. నేను దేనికి మెజర్మెంట్ అయితే పెట్టుకోనండి, అలా వేసేస్తూ ఉంటాను. చాలా రోజుల నుంచి చేయడం అలవాటు అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా మూత పెట్టేస్తే ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది బయటికి, చక్కగా కుక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట. కారం వేయటం వల్ల మనకి మంచి లుక్, కలర్ చాలా బాగుంటుందండి. సో అందుకనే మనం పచ్చిమిర్చి తక్కువ తీసుకొని కారం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను 3 డబ్బాలు రైస్ తీసుకున్నానండి. 3 డబ్బాలకి 6 డబ్బాల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ ½ అన్ అవర్ ముందు నానబెట్టి కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసాను అనమాట. ఎప్పుడు కూడా మనం నీళ్లు పోసి నీళ్లు తెరులుతున్నప్పుడే రైస్ వేయాలి. అప్పుడే మనకి రైస్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా షేర్ చేస్తున్నాను. సో నేను చేసే విధానాన్ని. నెక్స్ట్ అది అయ్యేలోపు ఇక్కడ రైతా చేసుకుంటున్నానండి. రైతాకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెరుగులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు నేను కుర్మా కానీ ఏమీ చేయట్లేదు, జస్ట్ రైతా మాత్రమే చేస్తున్నాను. ఆ బిర్యానీ మాత్రం చాలా స్పైసీగా చేశారనమాట. ఎందుకంటే కర్రీ ఏం లేనప్పుడు బిర్యానీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అదే ఏదైనా కర్రీ కానీ షేర్వా కానీ ఉందనుకోండి, సో నార్మల్గా ఇది కమ్మగా చేసుకున్న బాగుంటుంది. సో ఇదైతే మాత్రం చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇంకాస్త సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ కొంచెం చెమ్మ కూడా ఉండకుండా చక్కగా మొత్తం అంతా పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి గుమగుమలాడుతుంది అనమాట. సో బిర్యానీ అయితే ఇంకా ఫైనల్గా ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇవాళ వీడియోలో ఈ బిర్యానీ అండ్ రైతా ప్రిపరేషన్ చూసారు కదా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే వీడియో. బై.